అద్భుతమైన ఒక ప్లేస్ తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా తెలియంది చూడండి ఏమైనా మా ఊరు మీరు ఎలా చూస్తున్నారు తెలంగాణ అండ్ తమిళనాడు? నా డెంటల్ కాలేజ్ ఇట్ ఈస్ తెలుగు మైనారిటీ కాలేజ్. గురుకులాలకు సంబంధించి ఫుడ్ పాయిజన్ ఇష్యూ మ్యామ్, వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ఇట్? The incident happened because of food that the boy consumed from outside. అసలు బయట ఫుడ్ ఎలా అలో చేశారు? ఇద్దరు సీఎంలని చూశారు, కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని. డిఫరెన్సేషన్ ఏం గుర్తించారు మ్యామ్? గతంలో what is to be spoken in front of CM is also to డైట్ కిచెన్ స్టోరేజ్ ప్రోటోకాల్, వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ? చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ప్రొవిజన్, సప్లై అండ్ కుకింగ్ గైడ్ లైన్స్. ఎక్కడ కూడా తప్పు జరగకుండా చూడాలి అనే ఆలోచన చేసి ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఐమ్ ఆస్కింగ్ యూ, ఎలా ఇస్తున్నారు మీరు ఫుడ్, అక్కడ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది. ఐ విల్ ఓన్లీ కమ్ అండ్ కవర్ దట్. డూ యూ అగ్రీ? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. చాలా మంది డాక్టర్ అవబోయి యాక్టర్ని అయ్యాను అని చెప్తుంటారు, అది రొటీన్గా మనం వింటూ ఉంటాం. కానీ డాక్టర్ అయ్యాక ఐఏఎస్ అయిన వాళ్ళను చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అలా మన తెలంగాణ క్యాడర్లో దాదాపు 11 సంవత్సరాలుగా నిర్విరామంగా తెలంగాణ ప్రజలకి పబ్లిక్ సర్వెంట్గా సేవలు అందిస్తూ ఉన్నారు ఐఏఎస్ అలుగు వర్షిణి. మనందరికీ సుపరిచితులు. గతంలో ఆయుష్లో పనిచేశారు, ఇప్పుడు తెలంగాణ గురుకుల పాఠశాలలకి ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. తన మార్క్ వర్క్ని అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ వెల్ఫేర్స్కి సంబంధించిన ఎన్నో ఇష్యూస్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఎలాంటి ప్రెషర్నైనా తట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు అలుగు వర్షిణి గారు. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్, అలాగే తన కెరియర్కి సంబంధించి తను ఎదుర్కొంటున్న అనేక ఆటుపోట్లు, సవాళ్ళను ఎలా అధిగమిస్తూ ఉన్నారు అనే విషయాలతో పాటు కమింగ్ అప్ ఉమెన్స్ డే కూడా ఉంది. మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన తన జర్నీని కూడా ఈ ఇంటర్వ్యూలో పరిచయం చేద్దామని తనని ఇన్వైట్ చేశాను. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ గురించి ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే డాక్టర్ అండ్ మాస్టర్స్ ఫ్రమ్ హార్వర్డ్ అండ్ నెక్స్ట్ ఐఏఎస్, ఎక్కడ కూడా లింక్ అవ్వని ఈ 3 కేటగిరీస్ని ఎలా చూడాలి? అసలు ఎందుకు అనిపించింది డాక్టర్ అయ్యాక మీకు ఈ ఫీల్డ్లోకి రావాలి అని? ముందుగా క్యూబ్ టీవీ వ్యూవర్స్ అందరికీ నూతన వర్ష శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ శ్రావణి ఫర్ ప్రత్యేకంగా మహిళా దినోత్సవం పైన కూడా కాన్సన్ట్రేట్ చేసినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ ఫ్రమ్ అ విలేజ్ కాల్డ్ పొల్లాచి ఇన్ కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్. చదువుతున్నప్పుడు ఇది కావాలి, అది కావాలి అని ఎన్నో డ్రీమ్స్ ఆడపిల్లలకు ఉండేది. బట్ నాకు ఒకటే డ్రీమ్, ఎట్టి పరిస్థితిలో సోషల్ సర్వీస్కి రావాలి అని. అప్పుడు ఐఏఎస్ అవ్వాలి అని అనుకోలేదు. సో వన్ ఆఫ్ ద ఆప్షన్ కనపడినది, అందుబాటులో ఉన్నది, డాక్టర్ అవుతే చాలా ప్రజలకి సేవ చేయొచ్చు, వాళ్ళు అందుబాటులో ఉండి చేయొచ్చు అన్నది ఒక మైండ్లో వచ్చిన థాట్. సో విత్ మై మార్క్స్ ఐ కుడ్ సెక్యూర్ డెంటల్ సర్జరీ సీట్. ఓకే. బట్ యాజ్ వి గో టు ద ఫీల్డ్ ఐ స్టార్టెడ్ సీయింగ్ మెనీ క్యాన్సర్ పేషెంట్స్. ఓకే. చెన్నై ఏరియా కాబట్టి ఈవెన్ ట్రీట్మెంట్కి వస్తున్న వాళ్ళు కూడా ఇతర తమిళనాడులో ఇతర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చెన్నైకి వచ్చేవాళ్ళు. సో మెనీ ఆఫ్ ద రీజన్స్ వేర్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, చేంజింగ్ ట్రెండ్స్ అలా ఉండింది. సో సమ్వేర్ ఐ ఫెల్ట్ మేబీ పాలసీ డెసిషన్స్ కొంచెం మార్పులు చేర్పులు లార్జర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మాత్రమే ఇలాంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసార్డర్స్ని తగ్గించగలుగుతాము అని ఒక ఆలోచన వచ్చింది. Subsequently, I wanted to be a part of this policy making body. So one option I saw was IAS and fortunately I could get into it. ఓకే. ఎలా సాధ్యం మ్యామ్? ఒక్క దాంట్లో రాణించి ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు, బట్ మీరు రెండిట్లలో కూడా రాణిస్తూ ఉన్నారు. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మహిళగా. నాకు ఆ విషయంలో మిమ్మల్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎలా వర్కౌట్ చేశారు టఫ్ సిచ్యువేషన్స్ని? యాక్చువల్లీ ఐ థింక్ ఇష్టపడి చేస్తే టఫ్ అనే అనిపించదు, కష్టం అనేదే ఉండదు. ఇట్ ఇస్ జస్ట్ యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ థింగ్స్. సో ఐ ప్రయారిటైజ్డ్ గెటింగ్ ఇన్ టు మెడికల్ కాలేజ్, తర్వాత ఐ ప్రయారిటైజ్డ్ గెటింగ్ ఇన్ టు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఐ థింక్ ఇట్ హెల్ప్డ్. ఫోకస్డ్ ఎఫర్ట్స్ ఉంటే ఓవరాల్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా, ప్రత్యేకంగా అమ్మ నాన్న సపోర్ట్ దీంట్లో కావాలి. ఐ వాజ్ 30 when I got married. సో టిల్ ద టైమ్ అమ్మ నాన్న ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. వన్స్ ఐ సెట్ ఇన్ టు ద ట్రాక్, అది తర్వాత మిగిలినది ఆలోచన చేసామే కానీ
దే అలౌడ్ మీ టు ఫోకస్ ఆన్ మై ప్రియారిటీ ఏరియా. ఓకే మ్యామ్, ఇక్కడ మీరు డెంటల్ సర్జన్గా చేస్తున్నప్పుడు కూడా హార్వర్డ్కి చదువుకోవడానికి మాస్టర్స్ కోసం వెళ్ళారు. యాక్చువల్గా రెగ్యులర్గా వింటూ ఉంటాము, ఎవరైనా విదేశాలకు చదువు కోసం వెళ్ళారంటే ఇంకా వాళ్ళు పక్కా ఇండియా మొహం చూడరు, రారు అనేది ఉంటూ ఉంటుంది. బట్ మీరు తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ సివిల్ సర్వెంట్ అయ్యారు. ఆ దేశాన్ని చదువుకోవడానికి వెళ్ళి అంత ఈజీగా విడిచి రాబుద్ది అయిందా ఇండియాకి? తిరిగి రావడం అనేది ముందుగానే ప్రిపేర్ అయిపోయి వెళ్ళారా? నేను వెళ్ళినది నెహ్రూ ఫుల్ బ్రైట్ మాస్టర్ ఫెలోషిప్ అని ఒక ప్రోగ్రామ్ మీద. ఇది ఇండియన్ గవర్నమెంట్ అండ్ యుఎస్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసి పంపిస్తున్న ప్రోగ్రామ్. సో వెళ్ళడానికి ముందే వాళ్ళకి తెలుసు మనం భారతదేశంలో ఏదో ఒక సోషల్ కాజ్ కోసం పనిచేస్తున్నాము అని తెలుసు. దాంట్లోనే మనం పర్స్యూ చేయబోతున్నామని ఆలోచనతో పాటు మనం నేర్చుకోపోతున్న సబ్జెక్ట్ కూడా దాంట్లోనే మనం సెలెక్ట్ చేయాల్సినది ఉండింది. సో వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినదే ఆ దేశం ఎలా ముందుకు వెళ్తుంది, వై అమెరికా ఇస్ సో అట్రాక్టివ్. అండ్ హార్వర్డ్ అన్న యూనివర్సిటీలో ఇన్ మై క్లాస్ ఐ హ్యాడ్ representatives from 53 countries. Okay. So those type of universities bring in people from across the world. సో లోపల ఉండి న్యూస్ పేపర్లో చదివి గూగుల్ నెట్వర్క్లో చూస్తున్నది మాత్రమే మనం కళ్ళలో పడుతున్న ఇన్ఫర్మేషన్. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ మెనీ అదర్ కంట్రీస్, ఎలా డెవలప్మెంట్ ముందుకెళ్తుంది, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఏంటి, కంట్రీస్లో ఎందుకు రైట్స్ వస్తుంది, వాట్ బెస్ట్ వీ కెన్ డూ. ఇట్ ఈస్ నౌ గ్లోబల్ విలేజ్, మీకు తెలుసు. సో మనం ఇక్కడ పాలసీలో తీసుకుంటున్న ఒక చిన్న చిన్న విషయం హౌ ఇట్ అఫెక్ట్స్ అదర్ కంట్రీస్, అదర్ కంట్రీ పాలసీ విషయం హౌ ఇట్ అఫెక్ట్స్ అస్. అర్థం చేసుకోవాలంటే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలి అని అనుకుని వెళ్ళడం జరిగింది. ఓకే రైట్. పుట్టి పెరిగిన వాతావరణం చదువుకున్నంతా కూడా తమిళనాడు, బట్ చేస్తున్న ఉద్యోగరీత్యా మీ గడుపుతున్న కాలం అంతా తెలంగాణలో. ఎలా చూస్తున్నారు తెలంగాణ అండ్ తమిళనాడు మిక్స్డ్ వెదర్ అండ్ కల్చర్స్? కాలేజ్, నా డెంటల్ కాలేజ్ ఇట్ ఈస్ తెలుగు మైనారిటీ కాలేజ్. సో 50% స్టూడెంట్స్ దట్ టైమ్ వేర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, చాలా ఇష్టపడి తీసుకున్నది ఈ స్టేట్. సో కల్చర్ ఇట్ వాస్ వెరీ అట్రాక్టివ్, వెరీ సిమిలర్ కల్చర్. ముందు ఆంధ్రాకి తమిళనాడుకి పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. And during that time when I first entered Hyderabad, it was in 2003. And Hyderabad society was very much resonating with Pollachi, which is my hometown. Okay. A little bit conservative, yet accepting variety. మంచిగా అనిపించింది. అండ్ ఫార్చునేట్ దట్ ఐ కుడ్ గెట్ హైదరాబాద్ యాజ్ మై క్యాడర్, ఐ మీన్ తెలంగాణ యాజ్ మై క్యాడర్. ఇట్ వాజ్ erstwhile ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు కంటిన్యూ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. సో ఎవ్రీ టైమ్ ఐ గో టు Tank Band and Himayat Nagar, it takes me back to 2003 when I landed first. మర్చిపోతారా? గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారా? అలాగే ఉంటుంది. ఏం నచ్చింది మ్యామ్ యాక్చువల్గా కంపారిటివ్లీ వెన్ తమిళనాడు అండ్ హైదరాబాద్ మిక్స్డప్ కల్చర్? నిజంగానే హైదరాబాద్లో మినీ కంట్రీగా చూడవచ్చు. హైదరాబాద్లో అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు, ఆల్మోస్ట్ ఇప్పుడు కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మైగ్రేట్ అయిపోయిన ఫ్యామిలీస్ని కూడా మీరు చూసి ఉంటారు. ఎస్పెషల్లీ వాట్ మేక్స్ యూ మోర్ హ్యాపీ హైదరాబాద్ని గుర్తు చేసుకుంటే? ఫుడ్డా, కల్చరా, లేదంటే ట్రావెలింగా? ఇక్కడ ఉన్న వాటికి కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, ఓన్లీ ఫర్ ఇక్కడ తెలంగాణకే పరిమితమైన ఫెస్టివల్స్ ఉన్నాయి. ఏం ఎక్కువగా నచ్చింది అంటే ఏం చెప్తారు? ఐ థింక్ నాకు అన్నీ నచ్చింది. అక్కడ ఇంటిలో ఉంటే ఎంత కంఫర్ట్ ఉంటున్నానో అంతే కంఫర్ట్ నాకు ఇక్కడ ఉంది. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడాప్ట్ అవుతున్నారు. ఓకే, దట్ మీన్స్ ఐ థింక్ తెలంగాణ పీపుల్ ఆర్ ఆల్సో వెరీ రిసెప్టివ్. ఇంకా బయట నుంచి వచ్చామని 1% కూడా ఫీల్ అవ్వనివ్వట్లేదు. సో ఎంత గొప్ప వాళ్ళు ఉంటే అలాంటి అకామిడేట్ చేయడానికి మీకు ఉంటుంది. అందుకోసమే మీరు చూస్తే ఎక్కడ లేనటువంటి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఎక్కడ లేనటువంటి ఇతర రాష్ట్రంలో వచ్చి కంఫర్టబుల్గా సెటిల్ అవుతున్నటువంటి ఒక వాతావరణం కానీ మీకు హైదరాబాద్లో కనపడుతుంది. సో ఐ థింక్ తెలంగాణ పీపుల్ ఆర్ సో లవ్లీ అండ్ యాజ్ లవ్లీ లైక్ ఇన్ తమిళనాడు, దట్ దే ఆర్ మోర్ ఓపెన్ ఫర్ యాక్సెప్టింగ్ వెరైటీ. సో ఒకటి. రెండోది, మీరు అడిగినది ఏది చాలా నచ్చింది అని అడిగారో, ఐ థింక్ ఎవ్రీథింగ్. ఐ లైక్ ఎవ్రీథింగ్. మాట తీరు రఫ్ ఉంటది కానీ ఇట్ ఇస్ లైక్ జాక్ ఫ్రూట్. సో బియాండ్ దట్ రఫ్ మాటలు ఇస్ ద ప్రేమ దట్ దే పైకి జస్ట్ రఫ్ గా ఉన్న లోపల ప్రేమ ఉంటది చాలా. ఓకే, చాలా. అండ్ అమాయకతనం, పల్లెటూరులో ఉన్న అమాయకతనం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ప్రజల దగ్గర కూడా ఉంది. ఒక కన్నింగ్నెస్ లేదు. అండ్ ఇతర మీరు రాష్ట్రం మోర్ డెవలప్డ్ ప్లేసెస్
అండ్ ఎస్పెషలీ టువర్డ్స్ అదర్ పార్ట్స్ మీరు వెళ్తూ ఉంటే యూ మైట్ సీ బికాస్ ఆఫ్ సమ్ వేరియస్ రీజన్స్ పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరిని తెలుసుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఇక్కడ అలాంటిది కాదు. మీరు పడితే మిమ్మల్ని లేపడానికి ఒక 10 మంది పక్కన ఉన్న వాళ్ళు వెంటనే పరిగెత్తుకుని వస్తారు. అలాంటి ఒక వాతావరణం. ఐ లవ్ తెలంగాణ అండ్ హైదరాబాద్. ఎప్పుడైనా బతుకమ్మ ఆడడం, బోనాలు అట్లాంటివి ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్ చేశారా? చాలా ఎవ్రీ ఇయర్. ఇంకా నేను బతుకమ్మ చెయ్యలేదు అంటే పూర్తిగా నేనే ఒకటి ఇంకా చేసి రావట్లేదు, పడిపోతుంది, నేర్చుకుంటున్నాను. బట్ ఎస్, ఐ ఆల్వేస్ పార్టిసిపేట్. కమింగ్ టు యువర్ ప్రొఫెషన్, వికారాబాద్ సబ్ కలెక్టర్ గా మీ కెరియర్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మీ ప్రయాణం వెనక్కి తిరిగి చూస్తే అలుగు వర్షినికి మెదడులో తట్టే విషయాలు ఏంటి? ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఎన్నో ప్రెషర్స్ని మీరు తట్టుకొని ఇంతవరకు రాగలిగారు. చాలా వేరియస్ డిపార్ట్మెంట్స్లో మీరు వర్క్ చేశారు. అఫ్ కోర్స్ మీ మార్క్ ఏంటో అక్కడ చూపించారు. కెన్ యూ షేర్ మీ అబౌట్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? Telangana that time was a newly formed state. If you see other newly formed states like Jharkhand, Chhattisgarh, irrespective of the availability of resources, still they are not grappling enough like what we did with the partition. If you see Telangana's requirement that time as a landlocked state, newly formed state, bit of financial crunch. సో ఆ టైంలో ఒక్కొక్క విషయం కూడా మనకి ఎలా ఉండిందంటే గవర్నమెంట్ వాజ్ వెరీ కేర్ఫుల్ ఇన్ ఫార్ములేటింగ్ ద పాలసీస్. సో వాళ్ళు అనుకున్న ఏ పాలసీ ఉందో దాన్ని సక్రమంగా 100% విత్ ద సేమ్ ఆబ్జెక్టివ్ కింద స్థాయిలో తీసుకొని వెళ్ళాలి అనేది మనకు ఒక పెద్ద ఛాలెంజ్ ఉండింది. అప్పుడు దాకా టేక్ ఇట్ ఈజీ పాలసీ లాగా ఉండింది. ఆంధ్ర అండ్ తెలంగాణ డివిజన్ ముందు ఎవ్రీబడి వాజ్ వర్కింగ్ ఎవ్రీవేర్. ఐ వాజ్ ట్రైన్డ్ అట్ నెల్లూరు. సో అక్కడ ఉన్న డిసిప్లిన్ ఇక్కడ లేదు అన్నది నాకు తెలిసింది. ఫైల్ మెయింటెనెన్స్ కావచ్చు, ఆఫీస్ రన్నింగ్ పద్ధతులు కావచ్చు. ఆంధ్రాలో మీరు చూస్తే ఆ సెక్షన్లో ఉన్న తహసీల్దార్ మీరు అడిగిన ఫైల్ మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతారు, ఒక నోటుతో పాటు వస్తుంది. అదే మనం తెలంగాణ వైపు స్టార్ట్ చేసినప్పుడు ఫైల్ మెయింటెనెన్స్ కూడా అంత పర్ఫెక్ట్గా లేని పరిస్థితిలో మనం తెలంగాణ తెచ్చుకున్నాము. సో ద ఓన్లీ ఇంటెన్షన్ ఇస్ దట్ ఎట్టి పరిస్థితిలో పర్ఫెక్షన్ స్టేట్కి తీసుకొని వెళ్ళాలి అండ్ ఎవర్ గ్రోయింగ్ స్టేట్గా తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచనలో. సో దిస్ పాలసీస్ నీడెడ్ టు బి ఇంప్లిమెంటెడ్ వెరీ రైట్లీ అండ్ ట్రైనింగ్ ద స్టాఫ్ వాజ్ అనదర్ ఇష్యూ. We were left with very 48% of staff and many of the trained staff went ahead to Andhra. So training of the staff, bringing them to the mainstream, having commitment with them, those were the challenges. Subsequently in few years, వెళ్తూ చూస్తే major policies started rolling out. Like మీకు పెద్ద ప్రోగ్రామ్స్ లైక్ కళ్యాణ లక్ష్మి లాంటి లార్జ్ స్కేల్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ విచ్ యూజెస్ టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పబ్లిక్ ఫండ్ అనేది వచ్చింది. సో ఆ టైంలో పిల్ఫరేజెస్ని ఎలా స్టాప్ చేయడం, ఏ రాష్ట్రం ఏ దేశం వెళ్ళినా అవకాశం ఉంటే పిల్ఫరేజెస్ ఉంటుంది. సో దాన్ని ఎలా అరకట్టాలి, మోర్ గుడ్ గవర్నెన్స్. అప్పుడున్న ఒక మంత్రివర్యులు, ఐ వాంట్ టు టేక్ ద నేమ్, ఆయన చెప్పేది, ఆయన యుఎస్లో ఉన్నప్పుడు 8 సంవత్సరంలో ఆయన గవర్నమెంట్ని టచ్ చేసినది ఒక్కసారి, అండ్ దట్ ఈస్ వెన్ హీ వెంట్ టు టేక్ హిస్ లైసెన్స్. రెస్ట్ ఆఫ్ ద టైమ్ గవర్నమెంట్ ఆఫీస్ వెళ్తేనే పని జరుగుతుంది అని ఒక వాతావరణం కూడా లేదు. సో హీ అర్జ్డ్, క్యాన్ వీ బ్రింగ్ సచ్ అ కల్చర్ వేర్ గవర్నెన్స్ ఇస్ దేర్ ఎవ్రీవేర్ బట్ గవర్నమెంట్ నీడ్ నాట్ బీ దేర్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ అని అడిగారు. సో దట్ పాయింట్ స్టక్ మై మైండ్. So since then, wherever I go, I keep that as my objective in setting the system right, so that governance will be there, good governance will be there, but presence of government will be minimized. But IAS laki enta challenges unna, enni goals unna, పర్ఫెక్ట్గా చెయ్యాలి, ప్రజలకి సేవ చేయడానికే ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాము అనేది మనల్ని ఎప్పుడు తడుతూ ఉన్నా కూడా ఈ పొలిటికల్ ఇంటర్ఫీరెన్సెస్, ఈ ఇన్వాల్వ్మెంట్స్ అనేవి మీకు ఎక్కడ అడ్డంకుగా అనిపించలేదా? ఎందుకనంటే
ఐ నో వెన్ యూ వర్క్ ఫర్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్, చాలా రిస్క్ ఫేస్ చేశారు అక్కడ, చాలా ఇబ్బందులు పడ్డారు, పోస్టింగ్కి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ మేము చూసాం. సో యాజ్ ఎ ఉమెన్ వాటిని ఎలా తీసుకుంటారు, ఎలా తీసుకోవాలి నెక్స్ట్ జనరేషన్స్ అంటే? That is right. See, as I told you, Shravani, I came to this profession with lot of passion to serve society. And yeah, what happened in Peddapalli was very unfortunate because నేను యాక్చువల్ సబ్ కలెక్టర్గా జాయిన్ అది 2015 అండ్ 2016లో నేను కలెక్టర్గా బాధ్యత తీసుకున్నాను. అంటే విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ 1.5 yearsలో కలెక్టర్గా వెళ్ళడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ వాజ్ ఆల్సో వెరీ లెస్. సో హౌ టు అప్రోచ్ అ ప్రాబ్లమ్ ఐ వాజ్ నోవైస్. సో ప్రాపర్ గైడెన్స్ అనేది నాకు అఫ్కోర్స్ ఆ టైంలో ఉన్న సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి వచ్చి ఉండాలి, నాకు అది రాలేదు. And as I told you, state was also grappling with situation. They wanted to achieve many things within a short period of time. They thought any officer who's trying to set right the system is a hindrance some places. Okay. So our time lo maybe my seniors could have helped. I did not receive the help, but it didn't affect me. Because wherever you are put as an officer, ఏ పొజిషన్లో మీరు కూర్చున్నా అక్కడ ఉన్న ప్రజలకి అక్కడ నీడీ ఉన్నారు, అక్కడ హెల్ప్ చేయాలి అని ముందుకు వెళ్ళాను. ఎస్, ఐ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ చిన్న ఒక కష్టం ఏంటంటే వెన్ మెనీ ఆఫ్ మై బ్యాచ్మేట్స్ కుడ్ డూ 2 to 3 districts as collectors, I couldn't get the opportunity to do as district collector, which was the only, the creamy thing which any IAS officer loves to do it. అది ఒక చిన్న మార్క్ లాగా ఉండిపోయింది. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే ఓవర్ ద లాంగ్ రన్. వెన్ యూ గెట్ టు డూ వాట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ అ లార్జర్ స్ఫియర్, దట్ ఈస్ ఫైన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ ఛాలెంజెస్, అగైన్ దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో మై ఫాదర్ హ్యాస్ టోల్డ్ మీ దిస్. My family has a lot of political background. I am the first bureaucrat from the whole extended family. Also, I am the first bureaucrat. Okay. So when my father says every morning politicians have to face, once you open the door, there are some hundreds of people waiting for you. True. And that is his or her bread and butter. They have to appease people and they have to keep that goodwill of the people in progressing for their career also. Politicians are not bad. In fact, they are more humane and more supportive. The only thing is that the asks from the people have become unlimited. Okay. When politicians are approached by very many people, there are అన్ని రకాల ప్రజలు ఉంటారు. దాంట్లో కొంతమంది స్వార్థం కోసం ఒక మిడిల్ మ్యాన్ లాగా తయారవుతున్న వాళ్ళు సిస్టమ్ని బైపాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. But politician has to accommodate them also. They don't have a choice. But we have a choice in expressing how best it can be accommodated. ఇప్పుడు US లాంటి ప్రాంతంలో లాబియింగ్ is agreed and accepted. It is accepted legally. But ఇండియాలో లాబియింగ్ is not accepted and it is illegal. So what makes the difference? Okay, లాబియింగ్లో వాళ్ళు పొలిటికల్ లాబీ మన దగ్గర వస్తున్నప్పుడు there are some correct observations that they make. మనం ఫ్రేమ్ చేస్తున్న లాస్ కావచ్చు, రూల్స్ కావచ్చు, ఫాస్ట్ చేంజింగ్ ట్రెండ్కి తగినట్టు ఉండకపోవచ్చు. మనం అనుకుంటాము ఓకే దిస్ ఇస్ ఇట్, 2016లో ఫామ్ చేసిన రూల్ 2020లో అబ్సలీట్ అయిపోతుంది. సో ఆ రెసొనెన్స్ అనేది మనకి కింద స్థాయి నుంచి తీసుకొని వస్తున్న వాళ్ళు ఫస్ట్ కట్ పొలిటీషియన్సే ఉంటారు. అప్పుడు నేను ఒక ఆఫీసర్గా లేదు నేను రూల్స్ని పాటిస్తాను అని మెంటాలిటీలో వెళ్తే క్లాష్ వస్తుంది. సో మై ఫాదర్ ఆల్వేస్ టోల్డ్ ట్రై టు బ్యాలెన్స్ ఇట్, సీ ఆల్ ద మెరిట్స్ బిఫోర్ రిజెక్టింగ్. అండ్ హీ ఆల్వేస్ సేస్ వెన్ యూఆర్ రిజెక్టింగ్, go personally and tell them the reasons, they will accept. Don't be rude when you reject. When you accept, it is fine, you can call over phone and tell I poindi ani, but when you reject, you should personally tell why. After having worked out all the avenues to fit the that request in some form, only if it is not really possible, then you don't do it. Okay. So political clashes is a very immature concept. Okay. In this open world with so much of social media presence, e-offices, సో అన్డ్యూ రిక్వెస్ట్స్ అనేది రావట్లేదు. అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వము ఐఏఎస్ అధికారుల బృందం కూడా చాలా చాలా దగ్గరగా ఇంటర్లింక్ అయి వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇన్ మెనీ డిపార్ట్మెంట్స్ లైక్ ఐటీ అవ్వచ్చు, లేదంటే రెసిడెన్షియల్స్ అవ్వచ్చు, లేదంటే హెల్త్ అవ్వచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ ఐఏఎస్ల బృందంతో కలిసే ప్రభుత్వం పనిచేయాలి.
ఇంతమంది ఇక్కడ కలిసి వీళ్ళతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలకి ఎక్కడో ఒక దగ్గర డీవియేషన్ అనేది ఉంటుంది కదా, ఎలా కన్విన్స్ అవుతారు? వాళ్ళు చెప్పిందే నడవాలి అని కొన్ని గవర్నమెంట్స్ అఫ్ కోర్స్ మేము తీసుకున్న పాలసీ ఇది, ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీది అనేస్తూ ఉంటారు. ఆ బర్డెన్ అంతా మీ పైకి వస్తూ ఉంటుంది. దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటారు? కన్వే ఆఫ్ మెథడ్ ఏముంటుంది గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్తో? యాజ్ ఐ టోల్డ్ యూ, ఏ పొలిటికల్ లీడర్ కూడా ఓపెన్గా ఒక పాలసీ తప్పు వెళ్ళాలి అని అనుకోరు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కొన్ని పాత పాలసీస్ బాగలేదు అని ఎందుకు చెప్తున్నారు? సో దే మస్ట్ హ్యావ్ సీన్ ఇన్ ద ఫీల్డ్ దట్ దీస్ వర్ నాట్ వర్కింగ్, మేబీ నాట్ వెల్ ఫ్రేమ్డ్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ అ వెరీ ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్. సో డెలిబరేషన్స్ చాలా జరుగుతాయి. సింపుల్ ఇంటర్వెన్షన్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొని రావాలి అని మన ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. సో దానికోసం వీ మస్ట్ హ్యావ్ సాట్ 18 times టు డిరైవ్ విత్ ద పాలసీ. చాలా డెలిబరేషన్స్ జరుగుతాయి. వాళ్ళు ఫీల్డ్ లెవెల్ నుంచి చూసి వస్తున్నది వాళ్ళ వైపు నుంచి చూస్తారు. యునో యాజ్ అ నార్మల్ పర్సన్, పొలిటికల్ పర్సన్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ ద డే టు డే లైఫ్ ఆఫ్ సొసైటీ అనేది వాళ్ళకు ఉంటుంది. మనం మన వైపు నుంచి గవర్నమెంట్ రిసోర్స్ కన్స్ట్రెయింట్, ప్రభుత్వంకి ఇది లాంగ్ స్టాండింగ్గా ఉంటుందా లేదా, అవుట్కమ్ బడ్జెట్ ఆస్పెక్ట్లో మనం చూస్తాము. సో వెన్ దెర్ ఆర్ సర్టెన్ పాలసీస్ విచ్ ఆర్ వెల్ థాట్ త్రూ, ఈ డిఫరెన్స్ అనేది చాలా చాలా తక్కువ. వెరీ రేర్ ఎపిసోడ్స్ వేర్ అన్డిస్కస్డ్ పాలసీస్ ఆర్ నీ జర్క్ రియాక్షన్స్ అనేది మధ్య కాలంలో నేను చూడట్లేదు. రైట్. ఈ మధ్య అంటే కొత్త గవర్నమెంట్ వచ్చి 1 year కంప్లీషన్ అయిన తర్వాత ద మేజర్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఈజ్ గురుకులాలకు సంబంధించి ఫుడ్ పాయిజన్ ఇష్యూ. మ్యామ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ షుడ్ ఆస్క్ యూ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ఇట్? ఒక్కసారి జరిగింది అని అంటే పొరపాటు అవ్వచ్చు, రెండోసారి జరిగింది అని అంటే మళ్ళీ పొరపాటు అయిందను, బట్ పదే పదే ఒక వారంలోనే అనేక చోట్ల రాష్ట్రంలో ఉన్న అనేక గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్స్ నుంచి ఫుడ్ పాయిజన్ ఇష్యూస్, హాస్పిటలైజర్ ఇష్యూస్, చనిపోయిన ఇష్యూస్, ఈ వార్తలు విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అసలు తప్పు జరిగిందా, జరిగితే ఎక్కడి నుంచి ఏ స్థాయిలో జరిగింది, శిక్ష ఎవరికి పడింది? ఓకే, దానికి ముందు నేను ఒక సామెత మళ్ళీ చెప్పాలి అని అనుకుంటున్నాను. తెలుగులో సామెతలు కొంచెం తప్పు ఉండొచ్చు. చెప్పండి. పండు ఉన్న చెట్టు మీదనే రాళ్ళు పడుతుంది. ఓకే, పండున్న చెట్టుకే రాళ్ళు పడుతుంది అని చెప్తారు. సో నౌ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ నెగ్లిజెన్స్, finally someone is taking care of government residential institutions. సీఎం గారు తన దగ్గరే ఈ శాఖని పెట్టుకున్నారు. ఓకే, ఎట్టి పరిస్థితిలో ఈ ఉన్న ప్రెసెంట్ కండిషన్ని మార్చిదిద్దాలి అని అనుకున్నారు. సో ఎప్పుడు కూడా తప్పుగా అనుకోవద్దు, బట్ మీడియా ఫోకస్ ఎలా ఉంటదంటే, నో యూ కెన్ ఫ్రీలీ టెల్ అబౌట్ దట్ ఇష్యూ. ఓకే, సో మీడియా ఫోకస్ ఎలా ఉంటదంటే సీఎం గారు ఏ దారికి వెళ్ళినా మీరు అదే కవర్ చేసుకుంటూ పోతారు. దాంట్లో పాజిటివ్స్ ఉంటుంది, నెగటివ్స్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఓన్లీ నెగటివ్స్ ఆర్ గెటింగ్ కవర్డ్. పాజిటివ్స్ ని చాలా, అంటే ఐ థింక్ మసాలా నెగటివ్స్ ఆర్ మోర్ కవర్డ్ బై ద అపోజిషన్ పార్టీస్, నాట్ ఫ్రమ్ ద మీడియా యాక్చువల్లీ. ఓకే, ఫర్ మీ ఎనీథింగ్ కమింగ్ ఆన్ మై టేబుల్, ఎనీ పేపర్, యునో. ఓకే, సో గాలి కొట్టుతున్న వైపు కవరేజ్ ఎక్కువ ఉంటది. సో ఇన్ని సంవత్సరాలు ఏ సీఎం కూడా ముందుగా డైరెక్ట్ గా మీరు చూడండి, ఏ హానరబుల్ సీఎంస్ కానీ అదర్ ఈవెన్ ఇన్ క్యాబినెట్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాఫ్ట్ సెక్టర్స్ లైక్ సోషల్ వెల్ఫేర్ సెక్టర్స్ ఇలాంటివి వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ సెక్టర్. ఓకే, I think this is the first time Honorable CM in so many years from in our state and in erstwhile state and also in the nearby states మీరు తీసుకుంటే హిస్టరీలోనే లేని విధంగా he has kept it with himself. So he must have kept it with himself well knowing that it is a challenging field, yet I want to prove something అన్నట్టు. సో ఈ కవరేజెస్లో చూసేసి నంబర్లో మాట్లాడితే ముందు కూడా జరిగింది శ్రావణి, బట్ ఇప్పుడు జరుగుతున్నది తక్కువ ఉంది అని చెప్తే I might sound very indifferent to what is happening. What is happening is not correct. Yes, children should not be admitted. But why it is happening? Let us come to that point. In my own society, I have 270 schools. Okay. In the past 270. Okay. 268 institutions. In 2 institutions, we have 2 extended schools, co-education schools. This includes 30 colleges also. So దీంట్లో అన్ని కలిపి 170,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. 2 incidents we had. Yes, as you asked,
we inquired it threadbare. One incident is a mistake that happened because of reuse of oil in one place, and it affected nearly 70 children in that 620 school campus. Second incident where a boy expired. 12 students were affected. One boy was severely affected and he was hospitalized and later he expired. The incident happened because of food that the boy consumed from outside. ఓకే. సో ఇఫ్ వి సీ పదే సారి ఎందుకు అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ అ సింగిల్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ గెటింగ్ రిపీటెడ్లీ అఫెక్టెడ్. ఎక్కడో ఒక చోట పొరపాటు అవుతుంది. ఆ పొరపాటు అన్నది ఇన్స్టిట్యూషన్ లోపల అవుతుందా లేదా బయట అవుతుందా అన్నది మనం చూడాల్సిన స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు మన పిల్లలు బయటకు వెళ్తారు, జలుబు రాకూడదని మన ఇంట్లో అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాము. జలుబు రాకుండా ఉంటుందా? ఇంట్లో ఉంటే 10 సారి చేయి కడిగిపిస్తాం. బయట వెళ్ళినప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు తెలియదు. స్కూల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఏదైనా తింటారు. మనం డబ్బు ఇవ్వకుండా ఉండలేము. బికాస్ చాలా ప్రేమతో అమ్మ నాకు 5 రూపాయలు చేతులు ఇవ్వు, 10 రూపాయలు చేతులు ఇవ్వు అని అడిగితే ఏమి తినొచ్చు అని మనం చెప్పొచ్చే కానీ ఏమి తింటున్నారో తెలియదు. అలా జరుగుతున్నప్పుడు అండ్ సెకండ్ థింగ్ పదే సారి నేను చెప్పినది డోంట్ ఐఎమ్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ పేరెంట్స్ ఆల్సో డోంట్ సెండ్ ఎనీ ఫుడ్ ఐటమ్స్ టు ద స్కూల్స్. ఇప్పుడు ఇంట్లో ఉంటే మనం చూసి మంచిగా ఉందా చెడిపోయిందా అని చూసి మనం కేర్ఫుల్గా మన పిల్లలకి ఇస్తాం. ఆ చిన్న స్కూల్స్లో చిన్న పిల్లలకి తెలియడం లేదు, పెట్టేస్తారు, మర్చిపోతారు. 20 రోజుల తర్వాత అమ్మ పంపించిన స్వీట్ ఏదైనా ఉంటే పైన ఒక బూజు ఉంటుంది, అది తుడసేసి తినేస్తారు. ఒంట్లో బాగాలేకపోతుంది. 600 మంది పిల్లలు బాగున్నప్పుడు ఆ ఒక్క డార్మెటరీలో ఈ స్వీట్ని పెంచుకున్న 20 మంది తప్పమని ఒంట్లో బాగాలేకపోతారు. దెన్ ఇమీడియట్లీ దిస్ గెట్స్ కవర్డ్. ఆఫ్ కోర్స్ వీ అడ్మిట్, వీ డో దాచిపెట్టాలనే లేదు కదా, వీ డిడ్ నాట్ కాల్ పేరెంట్స్ అండ్ సెండ్ దెమ్ హోమ్. ఇమీడియట్లీ వీ అటెండ్ టు ఇట్. బట్ నౌ వాట్ ఐ షుడ్ థింక్, షుడ్ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ ద వెల్ఫేర్ దట్ ద ప్రిన్సిపల్ హ్యాస్ ఎన్ష్యూర్డ్ ఫర్ 600 స్టూడెంట్స్, ఆర్ షుడ్ ఐ ఆయన శిక్షించాలా 20 మందికి నువ్వు ఎందుకు చూడలేదు అని? మిగిలిన 600 మంది భవిష్యత్ ఆయన చూసుకున్నారు. ఏదో మంచిగా జరుగుతున్నందుకే ఎవరికి ఏం కాకుండా జరుగుతుంది. ఈ 20 మంది ఫర్ సమ్ రీజన్స్ ఒంట్లో బాగాలేకపోతే ఇఫ్ ఐ సస్పెండ్ ద ప్రిన్సిపల్, వాట్ ఈస్ ద మోరల్ హీస్ టేకింగ్ ఫార్వర్డ్? దట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ మీ. అందుకోసమే ఇవన్నీ ఆలోచన చేసి చిన్న పొరపాట్లు కూడా జరగకూడదు అని చెప్పేసి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఒక బుక్ తీసుకొని రావడం జరిగింది. మ్యామ్, నేను ఆ డైట్ కిచెన్ ప్లాన్కి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బట్ యూజ్డ్ ఆయిల్ అనేది మనం ఇంట్లోనే చాలా రేర్గా యూజ్ చేస్తుంటాం. బట్ అలాంటి హాస్టల్స్ విషయంలో ఎస్పెషలీ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్, నాట్ యంగర్ జనరేషన్. సో వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆ స్టేజ్లో కొంత కేర్గా ఉండాలి, కేర్ఫుల్గా ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళ మీద ఎలాంటి ఫోకస్ పెట్టారు ఇప్పుడు ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్? ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఎస్పెషలీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ గురించి నేను అడుగుతున్నాను. అండ్ ఇంకొకటి, చనిపోయిన బాబుకు సంబంధించి బయట ఫుడ్ తిని చనిపోయారు అని చెప్పి మీరు మాట్లాడారు కదా, అసలు బయట ఫుడ్ ఎలా అలో చేశారు ఆ బాబుకి, ఎలా జరిగింది అనేది ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఐదర్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, హాస్టల్కి సంబంధించిన మిగతా స్టూడెంట్స్ నుంచి కావచ్చు రాలేదు. చనిపోయారు, ఫుడ్ పాయిజన్ అయింది అనేది ఎంత వైరల్ అయిందో దానికి రీజన్ ఏంటి అనేది వైరల్ అవ్వలేదు. అట్లీస్ట్ మీ ద్వారా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఈ 2 ఇన్సిడెంట్ కూడా నేను మాట్లాడినది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏమైందంటే, January 26th ప్రోగ్రామ్ కోసం ముందు రోజు లడ్డు చేయడానికి బూందీ వేశారు. ఓకే. ఆ ఆయిల్ బూందీ వేయడానికి దే హ్యావ్ కాల్డ్ సమ్ కాంట్రాక్టర్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే. సో ఉన్న వాళ్ళు రెగ్యులర్ చేస్తున్న మెన్యూలో మాకు స్పెషల్ ఐటమ్స్ ఉండవు. ఓకే. సో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏమి చేశారు, యూజ్ చేసిన తర్వాత ఆయిల్ని రీఫిల్డ్ ద క్యాన్. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బోండా చేయాలి. సో జనరల్లీ ఏమవుతుందంటే ముందు రోజు స్టోర్ నుంచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 o'clock బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి, అండ్ January 26th కూడా ఉంది కాబట్టి, జనరల్లీ ఇన్ ద నైట్ ఇట్ సెల్ఫ్ ద స్టోర్ కీపర్ కీప్స్ ద ప్రావిషన్స్ ఫర్ ద నెక్స్ట్ డే స్టోర్డ్ ఇన్ ద సేమ్ క్యాన్ విచ్ వాజ్ సపోజ్ టు స్టోర్ ద సాయిల్. సో కమ్యూనికేషన్, అందుకోసమే కేర్టేకర్ని సస్పెండ్ చేయడం జరిగింది, చార్జ్ మెమో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేర్టేకర్ షుడ్ హ్యావ్ సీన్ that the used oil should have gone for disposal, separate గా పెట్టుండాలి అని.
ఆ చిన్న కమ్యూనికేషన్ పొరపాటు వల్ల ద సేమ్ ఆయిల్ గాట్ యూస్డ్ నెక్స్ట్ టైం. అండ్ బికాస్ దిస్ బూందీ అండ్ ఆల్ హ్యాడ్ సమ్ కలర్ ఇంగ్రీడియంట్స్, that reaction happened. 70 students felt vomiting and dysentery. Medical camp was done. By the same day, January 26th evening ki people were all right. 27th ki they even attended the school. The second incident so happened that పిల్లలు బయటకి ఇంటికి వెళ్ళి వచ్చారు. ఓకే. పక్కన అడవి ప్రాంతంలో ఒక ప్రోగ్రామ్ జరిగినట్టుంది. అంటే వాళ్ళు ఊరులో ఉన్న ఊరు దేవత ఫంక్షన్ కి వెళ్ళి వచ్చారు. ఆ 12 మంది పిల్లలు ఎవరు అఫెక్ట్ అయ్యారో వాళ్ళందరూ ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, జాతరకు వెళ్ళి ఓకే, ఎస్, జాతరకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాంసం ఏదో తిన్న దాంట్లో సివియర్లీ అఫెక్ట్ అయ్యారు. ఓకే, వాళ్ళు తీసుకున్న నాన్ వెజ్ ఫుడ్ దాంట్లో. సో వచ్చిన తర్వాత ఒంట్లో బాగాలేదంటే వీ హ్యావ్ సర్టన్ ప్రోటోకాల్స్ టు ఫాలో. డిసెంట్రీ అండ్ ఇది అవుతే పక్కన ఉన్న పిహెచ్కి తీసుకొని వెళ్ళి డిసెంట్రీ మెడిసిన్స్ అన్ని తీసుకుంటాము. బట్ ఒక అబ్బాయికి ముందు నుంచి ప్రీడిస్పోజ్డ్ కండిషన్స్ ఉన్నందువల్ల ఇట్ ఇమీడియట్లీ అఫెక్టెడ్ హిమ్ అండ్ హిస్ బాడీస్ రియాక్షన్ టోటలీ స్టాప్డ్. ఓకే. సో దానివల్ల ఇమీడియట్లీ చేయడం జరిగింది. థర్డ్ ఫ్యాక్టర్ చూస్తే శాలిని, ఇఫ్ యు ఆర్ సెండింగ్ యువర్ చిల్డ్రన్ టు హాస్టల్స్, తల్లిగా మీరు వాళ్ళని ఖాళీ చేసి ఎట్టి పరిస్థితిలో పంపించరు. అండ్ 600 స్టూడెంట్స్కి ఎవ్రీ మార్నింగ్ ఫర్ 15 minutes దే డూ కిట్ ఇన్స్పెక్షన్ అని అంటాము. ఆ కేర్టేకర్ కానీ స్కూల్ టీచర్ కానీ కిట్ ఇన్స్పెక్షన్ అంటే దే గో ఫర్ ఇన్స్పెక్టింగ్ ద బాక్సెస్ ఆఫ్ ఆల్ ది చిల్డ్రన్. బట్ చిల్డ్రన్ ఆర్ వెరీ స్మార్ట్. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో దాచిపెట్టాలి అని అనుకుంటే కిట్ ఇన్స్పెక్షన్కి వెళ్తున్నప్పుడు స్కూల్ బ్యాగ్లో పెట్టి స్కూల్లో పెట్టడం, కిట్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత స్కూల్ బ్యాగ్ నుంచి వాష్రూమ్ వెళ్తానని తీసుకొని వెళ్ళి మళ్ళీ డబ్బాలో పెట్టుకొని రావడం, అలా జరుగుతుంది. అండ్ సర్టెన్ చిల్డ్రన్ రిక్వెస్ట్ పిక్కులు పెట్టుకుంటాము అలా. సో మనం స్ట్రిక్ట్గా అస్సలేం తీసుకొని రాకూడదు అని చెప్తే మళ్ళీ ఆ పిల్లలే గొడవకి వస్తారు, మళ్ళీ అదే మీరు కవర్ చేస్తారు. మా పిల్లలకి ఏమి ఇవ్వద్దా తినొద్దా అని పేరెంట్స్ కూడా అడుగుతారు. అవును, ఇది వేరే రూపంలో రెసనేట్ చేస్తారు పేరెంట్స్. డైరెక్ట్ గా ఇది చెప్పారు, బట్ ఆ ప్రిన్సిపల్ మీద వేరే రూపంలో తీసుకొని వస్తారు. సో ఇట్ ఈస్ అ వెరీ సటిల్ బ్యాలెన్స్. సో my request was to the parents, dry items, non-perishable items or neatly packed items పంపించండి. పంపిస్తున్నప్పుడు టీచర్కి చెప్పి పంపించండి, ఇన్ని రోజుల్లో ఇది కంప్లీట్ అవ్వాలి అని, సో దట్ ఇట్ ఇస్ అవేర్. అండ్ స్టూడెంట్స్ కూడా ఏం చెప్పడం జరిగిందంటే, మీరు మీ రూమ్స్ లోపల పెట్టుకోవద్దు, ఎందుకంటే మన స్కూల్స్ అన్నీ కూడా లిటిల్ బిట్ ఫార్ అవే ఫ్రమ్ విలేజెస్ ఉంటుంది, మోస్ట్లీ చుట్టూ పొలం ఉంటుంది. అండ్ పెస్ట్ కంట్రోల్ హ్యాస్ బికమ్ అనదర్ ప్రాబ్లం. ఈ ఎలుకలు రావడం, ఈ ఎలుకలు వల్ల పాములు రావడం, వెన్ ఎలుకలు ఎక్కువ అవుతాయి ఆ స్మెల్కి పాములు రావడం మొదలవుతుంది. సో ఇవన్నీ రీజన్స్ ఈ తిండిని వాళ్ళు స్టే చేస్తున్న రూమ్లో పెట్టుకోవడానికి. సో వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఐడెంటిఫై వన్ పోర్షన్ ఇన్ ద డైనింగ్ హాల్ ఇట్ సెల్ఫ్ వేర్ స్టూడెంట్స్ కెన్ ప్లేస్ ఇట్. ఒకరు ఇంకొకరిది తీసి తినకూడదు, సమ్ సెల్ఫ్ డిసిప్లిన్ తీసుకొని రావాలి. ఇవన్నీ కన్వెన్షనల్ మీన్స్. It cannot be constitutionalized. It's not possible to sit and write constitution for all this. So parents also should understand their children health is also important. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ చాలా ఎక్కువగా ఉండింది ఈ ఎస్పెషల్లీ ఇష్యూలో. ఆ ప్రెషర్ని ఎలా తట్టుకున్నారు ఆ టైంలో? ఎందుకంటే అన్ని పార్టీస్, ఈవెన్ దో కేటీఆర్ కూడా చాలా డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న లోకల్ స్టాఫ్ ఏం చేస్తున్నారు, ఎందుకు పట్టించుకోలేదు, వాళ్ళే బాధ్యత తీసుకోవాలి అని కూడా మిమ్మల్ని చాలామంది ప్రశ్నించారు. సో ఎలా అధిగమించారు? వన్ థింగ్ ఇస్ ఐ స్పీక్ విత్, ఎందుకంటే గురుకులాలకు సంబంధించి ఆ గవర్నమెంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని లాస్ట్ 10 years డ్రైవ్ చేసాం, మేము చాలా అద్భుతంగా రన్ చేసాము, ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు అని చెప్పి అందరు నాయకులు చెప్పిన మాట. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, ఎందుకంటే అటువైపు ఉన్న సీనియర్ మినిస్టర్స్ ఇద్దరు దగ్గర హెచ్ఓడిగా నేను చేశాను. ఆ టైంలో నాకు అవార్డు కూడా ఇచ్చారు. సో 2 సీనియర్ మినిస్టర్, హెల్త్లో ఉన్నప్పుడు హెల్త్ మినిస్టర్ వాస్ వన్ ఆఫ్ ద సీనియర్ మినిస్టర్. యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ హార్వర్డ్, ఇండస్ట్రీలో హ్యాండ్లూమ్స్లో తీసుకున్నప్పుడు కేటీఆర్ సరే నా మినిస్టర్గా ఉన్నారు. సో దే నో హౌ వీ వర్క్. ఎస్, కమింగ్ టు దిస్ పాయింట్ ఆఫ్ ఆ టైంలోనే బాగా జరిగింది అని, యాజ్ ఐ అగైన్ టోల్డ్ యూ, వెన్ తెలంగాణ వాస్ ఫార్మ్డ్ there was a need. Telangana's 39% of the population is migrant laborer and other forms of migration lo unna vallu.
తెలంగాణ నీడ్స్ ఎక్స్పాండెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సెటప్. సో నంబర్ ఆఫ్ స్కూల్స్ సడన్గా 103 స్కూల్స్ అండ్ 30 కాలేజెస్ ఒకేసారి 2016లో శాంక్షన్ చేయడం జరిగింది. ముందు 40 సంవత్సరంలో ఎలా జరిగిందంటే స్కూల్ శాంక్షన్ చేయాలంటే ముందు బిల్డింగ్ కడతారు, స్టాఫ్ శాంక్షన్ చేస్తారు, తర్వాత పిల్లల్ని అడ్మిషన్స్ తీసుకుంటారు. ఈ 2016 నుంచి 23 మధ్యలో శాంక్షన్ అయిన అన్నిట్లో ఏమైందంటే ముందు శాంక్షన్ చేస్తారు, స్టాఫ్ శాంక్షన్ చేస్తారు, కొన్ని చోట్ల స్టాఫ్ శాంక్షన్ కూడా లేదు, కలెక్టర్కి ఫోన్ చేస్తారు, పక్కన ఉన్న ప్రైవేట్ బిల్డింగ్ ఏది చేతిలో దొరుకుతుందో చూడండి అని అంటారు, దాంట్లో 600 మందిని పెట్టేస్తారు. నా దగ్గర అలాంటి 47 స్కూల్స్లో క్లాస్ రూమ్ కమ్ డామెటరీ లాగా ఉన్న స్కూల్సే ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఈ 103 స్కూల్స్లో 47 ఆ పరిస్థితికి వెళ్తే మిగిలిన క్లాస్ రూమ్ అండ్ డామెటరీ వేరే ఉన్న చోట డైనింగ్ హాల్ లేదు, సఫిషియంట్ టాయిలెట్స్ లేదు, పాత ఇంజనీరింగ్ కోసం కట్టినది, పాత స్కూల్స్ వదిలేసిన వాళ్ళు బిల్డింగ్స్, ఇలాంటి మొత్తం మనం ఆక్యుపై చేసి కూర్చుంటున్నాము. అప్పుడు ఉన్న టైంలో వెరీ అన్ఫార్చునేట్లీ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఒక 4-5 టాపిక్ని యాజ్ ఐ సెడ్ గాలి ఎక్కడ కొడుతుందో అది మాత్రమే మీరందరూ కవర్ చేస్తారని ఒక 4-5 మాత్రమే మీ కళ్ళకు చూపించుకుంటూ పోయారు. ఒకటి గౌలిదొడ్డి, ఐఐటీలో పాస్ అవుతున్నారు పిల్లలు, నీట్లో పాస్ అవుతున్నారని చూపించారు. రెండోది ఫైన్ ఆర్ట్స్ స్కూల్ అని ఒకటి పెట్టామని చెప్పారు. దెన్ ఒకటి యూనిఫామ్ లాగా ఇచ్చేసి సైనిక్ స్కూలే కాదు, కానీ అది సైనిక్ స్కూల్, సైనిక్ కాలేజ్ అని. It is an unnecessary expenditure to government, but falsely we made people to believe that it is a Sainik school, or falsely we made people to believe it is a Sainik college. So ఇది మాత్రం ఫ్రంట్ లో పెట్టుకుంటూ ఇదే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ని ఇది మాత్రమే ఉన్నట్టు మీకు ముందుకు తీసుకొని వెళ్ళారు. ఇవన్నీ స్కూల్ కలిపి ఇంక్లూడింగ్ దట్ కోడింగ్ స్కూల్, ఇవన్నీ స్కూల్ కలిపి నాట్ మోర్ దెన్ 2000 చిల్డ్రన్ వేర్ బెనిఫిటెడ్. But whereas my student strength is 1,70,000. So what happened to the rest of 1,68,000 children? Nobody bothered, nobody spoke about it. కదా, ఇప్పుడు సడన్గా వాళ్ళకి అప్పుడు తెలియలేని విషయం ఇప్పుడేమి తెలిసింది. Now we don't want to fool the public, you know. We want every child who comes to us to be catered equally and get all the benefits that the child is due to get. ఇప్పుడు కూడా మేము చేస్తున్నాము. కోడింగ్ ముందు వీళ్ళు 240 మంది పిల్లలకి మాత్రమే అందుబాటులో పెట్టారు 2023 వరకు. దిస్ ఇయర్ ఆల్ స్కూల్స్లో కోడింగ్ క్లబ్ స్టార్ట్ చేసాము. ఆల్ 268 స్కూల్స్ కోడింగ్ క్లబ్ ఉంది. ప్రాజెక్ట్ సంపూర్ణ అనేది ముందు 20 స్కూల్స్లో చేస్తే 268 స్కూల్స్లో ఇంక్లూడింగ్ కాలేజెస్ ప్రాజెక్ట్ సంపూర్ణ హోలిస్టిక్ చైల్డ్ డెవలప్మెంట్ మనం చేస్తున్నాము. దట్ ఈస్ విత్ యూనివర్సిటీ ఆఫ్ నాటర్డామ్. కోడింగ్ ఇస్ విత్ రాస్బెర్రీ పై ఫౌండేషన్ యూకే. సో ఇలాంటివి ముందుకు తీసుకొని వెళ్తున్నాము. మేబీ నేను అంత ఫ్యాన్సీగా కవరేజ్కి పిలవట్లేదని అనుకుంటున్నాను. ఇది తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను, కొంచెం కవర్ చేయండి. తప్పకుండా. సో నెగటివ్స్ మాత్రం కాదు, పొలిటికల్ వాతావరణం చేయకూడదు. మేబీ ముందు ఇక్కడ ఉన్న సెక్రటరీ గారు ఇప్పుడు ఆ పార్టీలో జాయిన్ అయినందుకు ఆయనకి పాజిటివ్స్ తెలుసు, నెగటివ్ తెలుసు. సో ఇన్ఫ్యాక్ట్ ఆయన పాజిటివ్ని సపోర్ట్ చేసుకుంటూ పోవడానికి బదులు ఆ నెగటివ్ తెలిసిన నెగటివ్స్ని మళ్ళీ ఇవే జరిగాయని చూపించుకుంటూ పోవడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఎనీబడి ఇప్పుడు నేను ఈ సంస్థలో పనిచేసి వెళ్తే ఈ సంస్థ మీద నాకు చాలా ప్రేమ ఉంటుంది. నేను ఈ సంస్థని నేను లేకుండా ఈ సంస్థ చనిపోతుందని కిల్ చేయాలి అని అనుకోవడం తప్పు. సో సంస్థ ఇన్స్టిట్యూషన్స్ నెవర్ డై వన్స్ క్రియేటెడ్, ఇన్స్టిట్యూషన్స్ ఇవాల్వ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు సెక్రటరీ ఇంకా బాగా పనిచేస్తుంటే, నిస్వార్థంగా పనిచేస్తుంటే వీటి భవిష్యత్ ఇంకా బాగుండేది అని అనిపించిందా మేడం ఈ పొజిషన్లో మీరు కూర్చున్న తర్వాత? ఉంటుంది కదా, 1267 పోస్ట్స్ క్రియేట్ చేయకుండా కావాల్సిన మనిషిని పెట్టుకొని నడిపించారు. ఇప్పుడు సీఎం గారు రివ్యూ తర్వాత ఆ పోస్ట్ అన్ని ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాము, పద్ధతితో పాటు రిక్రూట్మెంట్ చేసుకుంటాము. 103 స్కూల్స్ 30 కాలేజెస్ స్టార్ట్ చేసినప్పుడు సెక్రటరీగా నా బాధ్యత కాదా? 7 సంవత్సరం తర్వాత కూడా ఇంకా ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఆ క్లాస్లోనే పిల్లలు అక్కడే చదువుతున్నాడు, అక్కడే నిద్రపోతున్నాడు, అక్కడే తింటున్నాడు అనే సమస్య ఉంటే అది మంచిదా కాదా? 7 సంవత్సరంలో నేను 100 స్కూల్స్ కట్టలేనా? అఫ్ కోర్స్ ఐ కెన్ డూ ఇట్. యాజ్ అ సెక్రటరీ ఐ కెన్ కన్విన్స్ మై గవర్నమెంట్ దిస్ ఇస్ ద నీడ్. నౌ ద ప్రెసెంట్ హానరబుల్ సీఎం చూసిన చూపు ముందు ఉన్న వాళ్ళకి తెలియలేదా? ఓకే, ఇప్పుడు ఇంత ఎమర్జెన్సీ ఉంది, నీడ్ ఉంది అని చూస్తున్న విషయాలు ఇది ఇట్ ఇస్ నాట్ వన్ డే విషయం కాదు కదా, ఇవాల్వ్డ్ ఓవర్ టైం కదా. సో ముందు ఆయన 100% చేసుండొచ్చు.
బట్ ఎందుకు చేయలేదు, ఐ థింక్ సార్ ఓన్లీ హ్యాస్ టు. రైట్ మ్యామ్, ఇక్కడ ఒకటి చూసా నేను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. డైట్ కిచెన్ స్టోరేజ్ ప్రోటోకాల్, వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ప్రొవిజన్, సప్లై అండ్ కుకింగ్ గైడ్ లైన్స్, కామన్ డైట్ ప్లాన్, స్టోరేజ్ మెయింటెనెన్స్ అండ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ గైడ్ లైన్స్ అని చెప్పి కిచెన్కి సంబంధించే కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్తో ఈ బుక్లెట్ని మీరు రెడీ చేశారా ఏంటి? ఇది ఒక హోటల్ మీరు వెళ్తే మెనూ ఉంటుంది. తాజ్ హోటల్ వెళ్తే మీరు ఇడ్లీ సాంబార్ అడిగితే హైదరాబాద్ లో తిన్నప్పుడు ఏ టేస్ట్ ఉందో, ఎలా ఉందో ప్రెసెంటేషన్ మొదటి, మీరు ఢిల్లీ వెళ్తే అలాగే ఉంటది, మీరు సింగపూర్ వెళ్తే అలాగే ఉంటది, ఇతర ఎక్కడ వెళ్తే దునియాలో అలాగే ఉంటది. సో మన దగ్గర ఉన్న 3800 రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఎనీవేర్ ఇన్ ద స్టేట్ డయట్ షాల్ బి సేమ్, diet taste will be same. Okay. If that has to be implemented through provision procurement, కిచెన్ ఉన్న విధానం, కుకింగ్ విధానం స్టాండర్డైజ్ చేయాలి. అది స్టాండర్డైజ్ చేయాలి. గుడ్ క్వాలిటీ పెట్టాలంటే స్టోరేజ్ అండ్ మెయింటెనెన్స్ స్టాండర్డైజ్ చేయాలి. సో ఇట్ ఈస్ అ వాక్ బ్యాక్ త్రూ స్టార్టింగ్ ఫ్రమ్ గుడ్ డయట్, హౌ టు ఎన్ష్యూర్ దట్ గుడ్ డయట్ and how to prevent any malpractices. Number 1, pilferages. Number 2, wastages. Number 3, quality. ఓకే, ఎక్కడ కూడా తప్పు జరగకుండా చూడాలి అనే ఆలోచన చేసి వీ హ్యాడ్ బ్రాట్ ఇట్ అవుట్. యాక్చువల్లీ రివైజ్డ్ వెర్షన్ అన్ని స్కూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ఫస్ట్ కట్. ఓకే, ఫస్ట్ కాపీ. సో రివైజ్డ్ వెర్షన్ డిసెంబర్ మా సెకండ్ వీక్ లో జరిగిన ప్రోగ్రామ్ లో సీఎం గారు చెవెలాలో ఆవిష్కరణ చేశారు. And all throughout Telangana there was a program. I hope you would have seen it. But very interesting, ma'am. 7 to 7:45 breakfast and drink, midday snack till 11:15, and lunch, evening snack and supper. So according to this criteria, all Telangana throughout ఉన్న రెసిడెన్షియల్ క్యాంపస్లో ఇది ఎప్పటి నుంచి అమలయ్యే అవకాశం ఉంది? అమలైంది మొత్తం కంప్లీట్ స్టార్టెడ్. ఇట్ హస్ ఆల్రెడీ స్టార్టెడ్. ప్లీజ్ డూ విజిట్ అవర్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఓకే, మమ్మల్ని అలో చేయరు కదా మ్యామ్ కెమెరా? మీరు మాకు చెప్పండి. సి యూ మస్ట్ అండర్స్టాండ్, మీరు ఒక స్కూల్లో మీ పిల్లల్ని పంపించారు. సరే మ్యామ్, రోజు బయట వాళ్ళు వస్తే యు విల్ నాట్ బి ఓపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఐ యామ్ ఆస్కింగ్ యూ, మీరు ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్న డైట్ ప్లాన్ అంటే ప్రజలకు అపోహ క్లారిటీస్ రావటం కోసం ఇన్ని ఇష్యూస్ జరిగాయి కదా, ఇప్పుడు మీరు కొత్త గవర్నమెంట్లో కొత్త పాలసీస్ తీసుకొచ్చారు, ఎలా ఇస్తున్నారు మీరు ఫుడ్, అక్కడ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది ఐ విల్ ఓన్లీ కమ్ అండ్ కవర్ దట్. డూ యూ అగ్రీ? ఎస్. డోంట్ టెల్ మీ బిఫోర్, జస్ట్ టెల్ మీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ యు ఆర్ రీచింగ్ ద ఇన్స్టిట్యూట్. ఐ విల్ అలౌ యూ ఇన్సైడ్. షూరా మ్యామ్? 100%. ఓపెన్ ఛాలెంజ్. షూర్, తప్పకుండా ఓపెన్ ఛాలెంజ్. ఏదో ఒక ఎనీవేర్ ఇన్ తెలంగాణ, మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పండి. ఎనీవేర్ ఇన్ తెలంగాణ 100%. రూరల్ అర్బన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. మీరు అక్కడ స్టాఫ్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. మీరే నాకే చెప్పొద్దు అంటున్నాను. ఓకే, డన్. అరగంట ముందు వెళ్తున్నానని చెప్పండి, ఎందుకంటే ఐ హావ్ టు పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ కమింగ్. హాఫ్ అన్ అవర్. సో మనకి ఐఏఎస్ అల్గు వర్షిని ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు. మనం ఈ డైట్ ప్లాన్ అంటే సోషల్ వెల్ఫేర్ మొన్నటి వరకు జరిగిన ఫుడ్ ఇష్యూస్ అన్ని మనం చూసాం. తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తోంది పాలసీస్ని. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. సో ఇప్పుడే ఇంటర్వ్యూలో తను యాక్సెప్ట్ చేశారు. 100% ఎక్కడో ఒక దగ్గర మనం చాలా చాలా సీక్రెట్గా వెళ్ళి కవర్ చేద్దాం. అక్కడ ఫుడ్ ఎంత టేస్టీగా ఉంది, అసలు త్రూ అవుట్ ద డే ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది మాత్రం 100% విల్ గో ఇట్ అండ్ విల్ టేస్ట్ ద ఫుడ్ అండ్ ఐ విల్ షో యూ మ్యామ్ 100%. అండ్ అక్కడ జరుగుతూ ఉన్న ఇంకా ఒకవేళ ఏమైనా నెగిటివ్స్ ఉంటే ఓపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఓన్లీ ఐ విల్ టెల్ యూ. ప్లీజ్ డూ ఇట్. నౌ నాట్ ఓన్లీ ఇట్ ఈస్ అన్ ఇన్వైట్ టు యూ శ్రావంతి. హానరబుల్ సీఎం హ్యాస్ గివెన్ గవర్నమెంట్ ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో ఫస్ట్ జియో ఆఫ్ గవర్నమెంట్ ఇంట్రెస్టింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ విత్ అడిషనల్ కలెక్టర్స్ అండ్ విమెన్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టు విజిట్, సర్ప్రైజ్ విజిట్, stay with the children. Compulsory all India service women officers 1 day per month, అడిషనల్ కలెక్టర్స్ 15 days ఒక్కసారి నైట్ స్టే కంపల్సరీ అని జీవో ఇచ్చున్నారు. వావ్, ఓకే, వెరీ గుడ్. కింద నేను ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు SC/STస్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కాలమ్స్లో క్రైటీరియా పెట్టారు మ్యామ్. ఏంటి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్స్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ థీమ్ ఏంటి, ఎందుకు అది తీసుకురావాలని అనిపించింది? ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ అనేది, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మన పిల్లలు 5th standard నుంచి 12th వరకు మన దగ్గర ఉండిపోతున్నారు. అండ్ ఆడపిల్లలు కాలేజీకి కూడా మన దగ్గరే ఉండిపోతున్నారు. మన రెసిడెన్షియల్ స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నది 7 different కేటగిరీలో పనిచేస్తుంది. ఓకే.
5 సొసైటీస్ కింద ఉన్నాయి. ఇది మీరు సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ పిల్లలకి, ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఎస్టీ పిల్లలకని 5 డిఫరెంట్ మైనారిటీ, బీసీ అండ్ జనరల్ అని ఒకటి ఉంది. ఇది కాకుండా డిపార్ట్మెంట్ కింద హాస్టల్స్ అని ఉంటాయి అండ్ ఆశ్రమ్ స్కూల్స్ అని ఉంటుంది. ఇట్స్ అ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ రన్ బై ద గవర్నమెంట్. ఇక్కడ వస్తున్న పిల్లలు వాళ్ళు ఆల్మోస్ట్ గ్రోయింగ్ పీరియడ్ ఆఫ్ దేర్ లైఫ్ టైం మన దగ్గర ఉంటున్నారు. అండ్ దీంట్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే రిజర్వేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఈచ్ స్కూల్ ఇస్ 75% ఆఫ్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ. అండ్ అడిషనలీ అనదర్ 25% కూడా ఓపెన్ కేటగిరీలో మళ్ళీ ఎవరైనా రావచ్చు. ఈ వాతావరణంలో పెరుగుతున్నప్పుడు వాళ్ళకి రియల్ వరల్డ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్స్పోజర్ ఇవ్వాలి. పిల్లలు సడన్గా బయటకు వచ్చిన తర్వాత ఎస్సీ గురుకులంలో చదువుతున్న పిల్లలు మీరు మ్యాప్ చేసి చూస్తే, ఒక డిస్టిక్లో వెళ్ళి ఒక గ్రామంలో వెళ్ళి చూస్తే, ఆ గ్రామంలో ఎస్సీ లొకాలిటీస్ ఏది ఉందో అక్కడి నుంచే ఎక్కువ మంది వస్తున్నట్టు ఉంటారు. మళ్ళీ తిరిగి వాళ్ళ ఆ లొకాలిటీకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి యాక్చువల్ దునియా ఏమిటి అనేది ఇంట్రాక్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే కమ్యూనల్ హార్మనీ ఈస్ బ్యాలెన్స్డ్. ఇంటగ్రేటెడ్ స్కూల్ అంటే all the communities will have its own reservation 640 ఉంటుంది. బట్ ఆల్ 4 డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ సింగిల్ క్యాంపస్ అని వచ్చినప్పుడు నేను బీసీ పిల్లలతో పాటు కలిసి ఉంటాను, ఎస్టీ పిల్లలతో పాటు కలిసి ఉంటాను, మైనారిటీతో పాటు కలిసి ఉంటాను, జనరల్తో పాటు కలిసి ఉంటాను. సో నేను గ్రామంకు వెళ్ళినప్పుడు నాది ఎస్సీ వాడ లాగా ఉండదు, నా గ్రామమే నాది అనే ఫీలింగ్ ఉంటుంది. నా ఫ్రెండ్ అక్కడ ఉంటారు, నా ఫ్రెండ్ ఇక్కడ ఉంటారు అన్నట్టు ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ అడ్వాంటేజ్. సెకండ్, మీరు చూస్తే మనం 25 crore పర్ ఇన్స్టిట్యూషన్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ కడుతున్నాము. మనం ఇన్వెస్ట్ చేస్తున్నది మీరు చూస్తే మన ల్యాబ్స్ కానీ, మన గ్రౌండ్ కానీ. ఇప్పుడు ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, ఒక 3-4 acres గ్రౌండ్ ఉందంటే మీరు ఒక గ్రామంలో ఈజీలీ 2000 members మీరు అది వాడుకున్నది చూస్తారు. ఇక్కడ మనం అది రెస్ట్రిక్టెడ్ టు 600 మంది పిల్లలకే పెట్టుకుంటున్నాము. సో ఈ ఇంటగ్రేటెడ్ స్కూల్స్లో రిసోర్స్ మ్యాక్సిమైజేషన్ జరుగుతుంది. ఆ గ్రౌండ్ మాత్రం కాదు, ఇప్పుడు ఒక స్కూల్ నుంచి ఆ గ్రౌండ్ డెవలప్మెంట్ డబ్బు వస్తే ఇంకొక స్కూల్ నుంచి దాని మీద ట్రాక్ పెట్టొచ్చు, సింథటిక్ ట్రాక్ పెట్టడానికి డబ్బు వస్తుంది. ఇంకొక స్కూల్ నుంచి పెడుతున్న అమౌంట్ని స్టేడియం కడతాం. సో దిస్ ఇస్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్. సో ల్యాబ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యూజ్, డైనింగ్ హాల్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ తీసుకొని రాగలుగుతాము. సో ఇన్ ఓవరాల్ వే it is a win-win situation. Number 1, for students, they will have a holistic development. Number 2, for government, we can provide the maximum at the best to the students. So this is the concept that is coming up, and the planning is also in 20 acres kabatti manchi greenery to paatu class rooms digitalization plus even buildings are going to be based on green concept, prefabricated or precast material to గ్రీన్ కాన్సెప్ట్లో తీసుకొని వస్తున్నటువంటి బిల్డింగ్ కాబట్టి ఇది మన స్టేట్కి కూడా ఒక మంచి ఒక పేరుని తీసుకొని వస్తుంది. ఇట్ విల్ పుట్ us in some elevated platform in the world scenario. మ్యామ్, ఇలాంటి ఇష్యూస్ పైన దాదాపు ఇంతకుముందు అన్నారు 18 times మేము సీఎం గారితో కూర్చొని మీటింగ్ పెట్టాము అని చెప్పి, రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేరు అని చెప్పి అపోజిషన్ పార్టీస్ అన్ని కౌంటర్ చేస్తాయి. రేవంత్ రెడ్డి గారి దగ్గరే శాఖ ఉంది ఇప్పటికీ కూడా. తన విజన్ ఏంటి, తన ఐడియాలజీ ఏ విధంగా ఉంది? బికాజ్ యు ఆర్ వెరీ క్లోజ్ టు హిమ్ వెన్ యు ఆర్ డిస్కసింగ్ దీస్ థింగ్స్. 18 times కావచ్చు, ఇంకా ఎక్కువ టైమ్స్ ఇప్పటి వరకు మీరు కూర్చొని ఉండొచ్చు. తన ఐడియాలజీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్ల రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా ఉంది? మీరు చూసింది, మీరు తెలుసుకుంది ఏంటి? ఒక సింపుల్ సెంటెన్స్లో, సార్ సెంటెన్స్లో చెప్పాలంటే, హీ ఆల్వేస్ సేస్ అమౌంట్ స్పెంట్ ఫర్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్. It is an investment made to the future. Oh, very nice. More than this, what you expect from head of the state? True. అగైన్ నేను చెప్పాను కదా, పండు ఉన్న చెట్టు మీదనే రాళ్ళు పడుతుంది అని. యూ నీడ్ అన్ ఎఫిషియంట్ మినిస్టర్ అండి. ఫర్ ఎడ్యుకేషన్ ఇస్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. ఇట్ ఈస్ బీయింగ్ టేకెన్ కేర్ వెల్. ప్రస్తుతానికి ఆయన దగ్గరే సమర్థవంతంగా ఉండాలని అనుకోవచ్చు అయితే, ఎందుకంటే అంత బ్రాడ్ థింకింగ్ ఉంది అని ఒక మాటలో చెప్పారు. ఆయనకి ఈక్వలెంట్ గా ఎవరైనా ఉంటే ఓకే, కానీ ఆయనకి ఈక్వలెంట్ లేకపోతే కష్టం. తెలంగాణ నీడ్స్ అవర్ హానరబుల్ సీఎం టు టేక్ కేర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. చాలా తక్కువ వయసులో ఇక్కడ పోస్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సీఎంలను చూసారు, అంటే 2 సీఎంలని చూసారు, కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారితో కొంచెం షార్ట్ టైం అనుకోవచ్చు మీ జర్నీ. ఏంటి డిఫరెన్సియేషన్ ఏం గుర్తించారు మ్యామ్?
మీకేమనిపించింది? ఎస్పెషలీ యు ఆర్ విమెన్ బ్యూరోక్రాట్, మీ ఆన్సర్ ఏంటి దాన్ని? Present government is more transparent and it is how to say, movement is easy, approachable. ఓకే, If accessibility ఉంది, and our voice is also valued. ఓకే, అంటే ఏదైనా చెప్పాలంటే nobody, not my secretary, nobody stops me from communicating my thoughts. గతంలో I'm sure many people would have even told you what is to be spoken in front of CM is also to మీకు would be written and given to collectors చేతులు. Truth where slowly it was happening over second tenure లో ఎవరు మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం లేదు. మాట్లాడాలి అని అనుకుంటే యాజ్ అ బ్యూరోక్రాట్, యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఫస్ట్ మాట్లాడలేను, మాట్లాడాలంటే వాళ్ళు రాసిచ్చినది మాట్లాడాలి అనే పరిస్థితి వచ్చింది. ఓకే. సో దట్ వాస్ దట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు యూనో, ఊపిరి తీయడానికి కూడా కష్టం, చాలా ర్యాండమ్ ఇది ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం యూనో యూ కెన్ అట్లీస్ట్ పిచ్ ఇన్, యూ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ అభిప్రాయం ఏంటి మన ఐడియా మీద, ఎప్పుడు చేయగలుగుతాము, గైడెన్స్ మంచిగా ఉంది, డైరెక్ట్ గైడెన్స్. సో యూ హ్యావ్ వింగ్స్ టు ఫ్లై. వింగ్స్ టు ఫ్లై అని చెప్పడానికి బదులు అట్లీస్ట్ ఐ కెన్ ఫ్లై నౌ, లేకపోతే అట్లీస్ట్ ఐ కెన్ హాప్ నౌ. అప్పుడు హాపింగ్ కు కూడా ప్లేస్ ఉండేదే కాదు. ఓకే. సో నౌ వీ కెన్ హాప్. సో ఐ రియలీ విష్ నెక్స్ట్ టైమ్ if same government repeats, it's fine. If any other government, even across India, I think we need to talk. We need to observe, irrespective of experience or years in service. All of us, it is not something like we all live in the same society. True. And all of us are intelligent. If you see, sometimes if I go to school, మా పిల్లలు మాట్లాడుతున్నది చూస్తే నాకంటే వాళ్ళు మంచిగా పనిచేస్తారని అనిపిస్తుంది. అవేర్నెస్ లెవెల్ స్టార్ట్స్ ఫ్రమ్ వెరీ యంగ్ చైల్డ్హుడ్. ఎక్స్పీరియన్సెస్ ఆర్ మోర్. So somebody cannot be discounted just because number of years they put in service is less. So everybody's word should be valued and taken, and the government is very open for discussions. Okay, right. I'm comfortable. Women's Day 365 రోజులు పనిచేస్తూనే ఉంటాం, ఒక్కరోజు మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ ఉద్దేశం ఏంటి ఈ ఉమెన్స్ డే సందర్భంగా? అండ్ ఐ థింక్ మీరు గతంలో కూడా ఉమెన్ డెవలప్మెంట్ మీద ఒక స్పెషల్ కాన్సెప్ట్తో వర్క్ చేశారు. అండ్ యాజ్ ఎ ఉమెన్ బ్యూరోక్రాట్, వాట్ ఈజ్ యువర్ మెసేజ్? ఇంకా మహిళా సాధికారత గురించి మనం మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్లోనే ఉన్నాం, సాధించేసాము అని అనుకోవడానికి లేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ explanation on this from you. To tell this, even in top bureaucracy or top industrial scenario, the representation is only 7% of women. Could be various reasons, family constraints or background, various reasons, or interest for that matter, various reasons. When we aspire that it should be 50% at least, because it is only two gender, rest of, I mean, I respect all the other LGBTQ community also, but ultimately when it comes for that, it is either men or women we look at. So if it is 50-50%, then why not 50% representation? దానికి వెళ్ళాలి అనేది all of us aspire. It is us who has to create a niche for ourselves. We cannot expect somebody else to do it, because we are not creating a niche for male to come and occupy. We are letting them do it. Now don't sit thinking somebody else will come and talk on your behalf. So it is we as a force, we have to accept and move forward and support our daughters, our sisters, our extended family members and other women in the society to take them forward. That is important. Having said this, it is very important to understand our responsibility while born as a female member of this species. Any species exists, can exist only when some fittest members are also coming out. So only women can bear children. Only women can feed the children for certain number of months and years. So that is our basic responsibility. So I want every woman to think that they cannot compromise on their personal front, compromising or on their career. Try to balance it both and take it forward. Okay, now how is it possible? Get married when your parents are young, so that you can have some support from both
the family side. I did a mistake of marrying very late when my mother became really old and I had to actually migrate. With even with the so much of support from my husband and other paraphernalia support, I struggle sometimes. So those times I used to think maybe marriage in the right time is fine. Now, many people, when I was in Ayush and health department, the major topic of discussion would be infertility treatment, True. where women are subjected to so much of harassment again. So this again, because of late marriage, work-related stress, our physiology is undergoing lot of change. And menopausal age is also, now it used to be, during our grandmother's time, it used to be 50, slowly reduced to 40. Now we are talking about menopause well after 35 years. True. So it's a huge physiological toll your body is taking. You may achieve a position higher up, but your body will not know that. If your body has to lose calcium, it will lose calcium. So my request is, do right things at right time. Don't compromise on one thinking it may be taken care later. So health, be very, very selfish when it comes to health. Take care of your health first, then extend it to others. Second, do your priority as a species individual first, second as a social individual, and then you try to build the nation. And don't wait for anyone to create that niche. You have to create it yourself. We have to create our own world. Yes. ఓకే ఇన్ దిస్ టాపిక్ ఓన్లీ మ్యామ్, నేను ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను అనుకుంటా. మీరు వికారాబాద్లో ఉన్నప్పుడు అనుకుంటా ఇసుక క్వారీకి సంబంధించి బైక్ వేసుకొని రైడింగ్కి వెళ్ళిపోయారు ఎవరు లేకుండా అని విన్నాను. ఈజ్ ఇట్ ట్రూ? అంత డేర్ ఏంటి ఆ టైంలో సబ్ కలెక్టర్గా చేస్తారు? అది కొంచెం మసాలా అని తడక అని వేశారు. Yeah, we went in bike because interior places vehicle won't go stuck out in that day. Of course, they said that nobody was there. Of course, the bike was rode. I was riding for half time and my husband was riding for half time. ఓకే. Actual incident was that some villagers, it's a lot of sand stealing happens, and other nature related problems that we face, and it is again loss of revenue for government also. So, and many local level systems were very connived. I wanted to understand the real fact what is happening. So taking into confidence, we were a team of 17 including my driver and my husband. So all from my own revenue side, we went to explore the actual scenario in the midnight. At what time in the midnight? We went at around 11:30 and whole operation completed early morning 5 o'clock. Oh my God. Yes, sometimes I feel it was a very premature move. I could have risked all 17 lives. So now if you ask me to do, I will not do it. I would go in a much more planned way. Okay. Much more planned way, but it could have been done with better paraphernalia at least. But anyways, even then we planned it in such a way that we will not end up doing something adventurous. No, that was not the move. Okay. The move is to first understand what is happening as a normal public. So if I go as a sub collector, everything will be cooked up story, or I will never get to see the fact. True. So we went as a normal person. So my husband was riding the bike or I was riding the bike. It was like that. Okay. But yes, advantage of that operation was that immediately when I went as collector, I could roll out a sand taxi policy. Okay. Having understood where the problem has and all the links, sand taxi policy became a very well recognized policy, not only in our state, in some other states also. And in fact, I was given Telangana Excellence Award on Administration. Wow. For that. Okay. Ma'am, finally, before conclude this interview, what is your personal life journey, ma'am, in a one single line about your husband, children? Evariki teliyadu actually ga. I am really thankful to my father, mother, for growing me like this. I never knew there existed social classification, gender classification. I never knew about it. Both were teachers, they were having their school. I studied there. So I was given an environment which was utopian, or you can say which is in 1980s, the environment was what is now we are seeing. So I sincerely thank them. No difference with my husband, he supports me in and out. Okay. So life journey in a single sentence, thanks to Almighty, so far smooth.
and I really wanted to be smooth like this ahead. ఇంతకు మించి అప్స్ వద్దు, ఇంతకు మించి డౌన్స్ వద్దు, అలా స్మూత్ గా రైలు Sufficient. Sufficient. నో జర్క్స్ ఇన్ దిస్ జర్నీ. No, I don't want jerks. No, I'm very persistent. I don't like sudden changes. ఓకే. I'm very persistent. If I believe something, then I'm very persistent. వాట్ ఈస్ యువర్ హాబీస్ మ్యామ్? I play. I love cooking. ఓ. I love driving. You ask me anything, any new area I would like to explore. ఓకే. Something horse riding, I left it long time back. I would like to, again restart. Other things. తమిళనాడులో అద్భుతమైన ఒక ప్లేస్, తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా తెలియంది చూడండి ఏమైనా? మా ఊరు. మీరు మా ఇంటికి రండి. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. సో హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు మ్యామ్? తను He works with IT firm. Infosys లో ఉన్నారు. నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Such a విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్. చాలా చాలా ఫాస్ట్గా ఇంటర్వ్యూ గడిచిపోయింది అనిపిస్తుంది, ఎందుకంటే చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. అన్ని విషయాలపైన చాలా అద్భుతంగా. ఒక్క విషయం మాత్రం అందరి కోసం, క్యూబ్ టీవీ వ్యూవర్స్ కోసం. తప్పకుండా తప్పకుండా. There is some concept which I want to drive, which I am planning to work henceforth is garbage audit. ఓకే. మనం అందరూ ఈ నెల మనకి ఇంత జీతం వస్తుంది, ఇది ఎలా మనం ప్లాన్ చేయాలి అని we do auditing, ఎక్స్పెండిచర్ ఎలా జరిగింది అని, అండ్ we forecast సేవింగ్స్ చేస్తాము, అండ్ we plan our budget. But we never audit our garbage. ఎంత వేస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను, ఆ వేస్ట్ ఎక్కడ పోతుంది, ఏదైనా నేను మినిమైజ్ చేయగలుగుతానా అనేది ఆడిట్ చేయట్లేదు. ఓవరాల్ మనం పోతూ 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 ఎంత వేస్ట్ జనరేట్ చేస్తున్నామంటే అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ ద హోల్ సిటీ విల్ బికమ్ a garbage dump. So I really want people to strongly think through how garbage audit can be done. Compost pit పెట్టండి, ఆర్గానిక్ వేస్ట్ అన్ని ఆ కంపోస్ట్ పిట్లో పెట్టండి, ఇట్ విల్ టర్న్ ఇంటూ అ మెన్యూర్. మెటల్స్ అండ్ అదర్ గ్లాస్ ఐటమ్స్ని రీయూస్కి దేర్ ఆర్ సర్టెన్ ఆర్గనైజేషన్స్, దే కలెక్ట్ దెమ్. ఆర్ ఒక నెలకు ఒక్కసారైనా 6 నెలలకు ఒక్కసారైనా తీసుకొని వెళ్ళి అలా కలెక్ట్ చేస్తున్న ఏజెన్సీకి అమ్మండి. థర్డ్, ప్లాస్టిక్స్. ఆల్వేస్ థింక్ అబౌట్ యూజింగ్ ఎనీ ప్లాస్టిక్. మీరు ప్లాస్టిక్లో మీరు చూస్తే ట్రయాంగిల్ చూస్తారు వెనకాల, మీరు బాటిల్స్ చూస్తున్నప్పుడు. ఆల్వేస్ యూస్ ఎనీ ప్లాస్టిక్ విచ్ హ్యాస్ నంబర్ మోర్ దెన్ 4 దట్ కెన్ బి రీయూస్డ్. సో రీయూసబుల్ ప్లాస్టిక్ని ఎన్నిసార్లు మీరు వాడగలుగుతారో వాడండి. నాన్ రీయూసబుల్ ప్లాస్టిక్ని దయచేసి యాక్సెప్ట్ కూడా చేయకండి. ఎస్పెషలీ దట్ ట్రయాంగిల్ 1 అని పెట్టినది అబ్సల్యూట్లీ ఈస్ మోస్ట్ హార్మ్ఫుల్ టు ద వరల్డ్, అండర్ వాటర్ వరల్డ్, ఎవ్రీవేర్. సో గార్బేజ్ ఆడిట్ చేయడం అనేది మొదలు పెట్టండి. సమ్మన్ సేస్ దట్ యూ డోంట్ ఇన్హెరిట్ ద వరల్డ్ ఫ్రమ్ యువర్ ఎల్డర్స్, you are snatching the world away from your children. Okay. So let us give them a sustainable lifestyle and livelihood. Right. Thank you so much, ma'am. Such a wonderful message. Finally, నిజంగా నేను అడగకపోయినా మీరు టైం తీసుకొని చెప్పినందుకు రియల్లీ it's a very good informative to the society and to the world. Information to the society and world. Thanks a lot for your wonderful time. Thank you very much. Thank you so much. So ఇది ఫైనలీ అలుగు వర్షిని ఐఏఎస్ గారు మన తెలంగాణకు అద్భుతమైన సర్వీసెస్ని తను ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు రేపటి భవిష్యత్తు కోసం గురుకుల పాఠశాలల్లో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ అక్కడ అకాడమిక్స్ పరంగా కావచ్చు, వాళ్ళు తీసుకునే ఫుడ్ పరంగా కావచ్చు, అండ్ స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా కేర్ తీసుకొని రేపటి భవిష్యత్తుకి ఇప్పుడు మంచి పునాది వేస్తూ ఉన్నారు ఐఏఎస్ అలుగు వర్షిని గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ.